నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. రక్తహీనత ఆడవాళ్ళలో ఎక్కువగా ఈ ఎనీమియా ప్రాబ్లమ్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో, ఈ ఎనీమియా ప్రాబ్లమ్‌తో రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సో, లేడీస్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. దీనికోసం చాలా రకాల మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అయితే మెడిసిన్స్ వాడటానికి చాలా ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు. అందుకే మార్కెట్‌లోకి కొన్ని రకాల గమ్మీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి, ఫుడ్ సప్లిమెంట్స్. అయితే చాలా రకాల గమ్మీస్ వచ్చినప్పటికీ కూడా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇండియన్ మార్కెట్‌లోకి లైపోజోమల్ టెక్నాలజీతో ఈ అవెంజర్స్ వారు ఒక మంచి గమ్మీస్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారండి. సో, ఐరన్ ఇంప్రూవ్ చేయటానికి ఆయా అని ఈ గమ్మీస్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఏంటి ఈ ప్రొడక్ట్ యొక్క ప్రత్యేకత? సో, ఇది ఏ రకంగా మనకి హెల్ప్ చేస్తుంది? ఐరన్‌ని మన బాడీలో ఇంక్రీజ్ చేయటానికి ఎలా ఇది మనకి హెల్ప్ చేస్తుంది? ఇందులో ఎటువంటి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి? అది మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ సత్యదీప గారు. హలో మ్యామ్. హలో అమ్మా, నమస్తే. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ గురించి మాట్లాడే ముందు రక్తహీనత అనే సమస్య ఎందుకొస్తుంది? లేడీస్‌లో ఎందుకు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం? చూడండి, బేసికలీ న్యూట్రిషన్ ఎప్పుడైతే బ్యాలెన్స్డ్‌గా వెళ్ళట్లేదు, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎప్పుడైతే సరిగ్గా తీసుకోవట్లేదు, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఎస్పెషలీ మెన్స్ట్రేటింగ్ ఉమెన్ అంటే పీరియడ్ స్టార్ట్ అయ్యాక అమ్మాయిల్లో ఎస్పెషలీ హెవీ బ్లీడింగ్ అయిపోవడము, లేదంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ కండిషన్స్, లేదంటే మెనోపాజల్ కండిషన్, ఇలాంటి రకరకాల కండిషన్స్ వల్ల ఎప్పుడైతే బ్లడ్ లాస్ అవుతుందో అప్పుడు ఐరన్ తగ్గుతూ వస్తుందన్నమాట. సో అప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది. రైట్. కోర్స్ ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి. డిజీజ్ కండిషన్ అంటే ఏదన్నా ఆరోగ్యరీత్యా ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా మెల్లిమెల్లిగా ఐరన్ తగ్గుతూ ఉంటుంది. కానీ ఇన్ జనరల్ మనం జనరల్‌గా మాట్లాడుతున్నాం కాబట్టి న్యూట్రిషన్ సరిగ్గా ఎప్పుడైతే వెళ్ళట్లేదో బాడీలో, అలాంటి కారణాల్లో బ్లడ్ తగ్గుతూ ఉంటుందన్నమాట. రైట్. సో, అవెంజర్స్ వారి ప్రొడక్ట్ గురించి వచ్చేద్దాం మ్యామ్. సో, లైపోజోమల్ టెక్నాలజీ తోటి ఈ గమ్మీస్‌ని ప్రిపేర్ చేశారు ఫర్ ఐరన్ అని. సో, ఈ లైపోజోమల్ టెక్నాలజీ అంటే ఏంటి? ఇది ఎలా మనకి యూజ్ అవుతుంది? ఎందుకు దీన్ని యూజ్ చేయాలంటారు? చూడండి, ఇప్పుడు జనరల్‌గా మనం మెడిసిన్స్ కానీ, ఫుడ్ గానీ డైరెక్ట్‌గా తీసుకుంటాం. ఏదైనా పండు కానీ, మెడిసిన్ కానీ డైరెక్ట్‌గా తీసుకుంటాం. లైపోజోమల్ టెక్నాలజీ అంటే ఏదైతే మనం ఇంగ్రీడియెంట్స్ ఇద్దాం అనుకుంటున్నామో, ఎస్పెషల్లీ ఇప్పుడు దీంట్లో ఈ ఏదైతే మనది ప్రోడక్ట్ ఉందో దాంట్లో ఈ లైపోజోమల్ ఐరన్‌ని ఒక ఫ్యాట్ మాలిక్యూల్‌లో లోపల పెట్టేస్తారు. ఇట్ ఈస్ ఎన్‌క్యాప్సులేటెడ్ ఇన్ అ ఫ్యాట్ మాలిక్యూల్. అండ్ వెన్ ఇట్ ఈస్ క్రియేటెడ్ లైక్ అ ఫ్యాట్ మాలిక్యూల్, ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ద సెల్ మెంబ్రెయిన్. అంటే మనం జనరల్‌గా మన బాడీలో ఏవైతే కణాలు ఉన్నాయి, రక్త కణాలు ఉన్నాయి, లేకపోతే నార్మల్ సెల్స్ ఏవైతే ఉన్నాయి, ఇట్స్ సిమిలర్ టు దట్. సో ఇట్ ఈస్ డైరెక్ట్‌లీ అబ్జార్బ్. ఇప్పుడు ఏదైనా ఫుడ్ కానీ, మెడిసిన్ మనం తీసుకున్నప్పుడు లోపలికెళ్ళాలి, డైజెస్ట్ అవ్వాలి, అబ్జార్బ్ అవ్వాలి. అప్పుడు అది దాంట్లో నుంచి సిమిలర్‌గా ఏదైతే ఉందో అది అబ్జార్బ్ అయిపోతుంది. బట్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ లైపోజోమల్, బికాస్ ఇట్ ఈస్ సిమిలర్ టు ద సెల్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ ఈజీలీ అబ్జార్బ్డ్. అంటే ఏదైతే మనం 100% ఆర్ 95% ఏదైతే మనం ఇద్దాం అనుకుంటున్నామో మాక్సిమం అబ్జార్బ్ అవుతుంది. నార్మల్ గమ్మీస్‌లో గానీ, నార్మల్ వాటిలలో 35-40% ఈస్ అబ్జార్బ్డ్. బట్ హియర్ వి అష్యూర్ దట్ ఇట్ ఈస్ మోర్ దెన్ 95%. సో నేచురల్లీ రిజల్ట్స్ ఎక్కువొస్తాయన్నమాట. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ లైపోజోమల్ టెక్నాలజీ. మ్యామ్, జనరల్లీ గమ్మీస్ అంటే పిల్లలు ఎక్కువగా తినే గమ్మీస్ మనకు మార్కెట్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఆ గమ్మీస్ వచ్చేసి మనకి మొక్కజొన్న పిండి, చక్కెర ఇవన్నీ మిక్స్ చేసి చేస్తూ ఉంటారు కదా! లైక్ అలానే ఉంటున్నాయా? ఈ గమ్మీస్ కూడా అలానే ఉంటుందా? ఇందులో షుగర్ కంటెంట్ అనేది ఉంటుందా? లేదండి, వీ హ్యావ్ మేడ్ ఇట్ షుగర్ ఫ్రీ. ఎందుకంటే ఇప్పుడు షుగర్‌తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువున్నాయి. నాట్ నీడెడ్ ఆల్సో. సో దానికోసం మనం ఇది షుగర్ ఫ్రీ చేసాము. ప్లస్ క్రుయల్టీ ఫ్రీ. అంటే దీంట్లో ప్రిజర్వేటివ్స్ లేవు, యానిమల్ ప్రోడక్ట్ లేదు. వెరీ సేఫ్ టు యూజ్ వితౌట్ మచ్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఇట్ కెన్ బి సేఫ్‌లీ టేకెన్ జస్ట్ లైక్ అ న్యూట్రిషనల్ సప్లిమెంట్. ఓకే. అలా అన్నమాట. ఓకే. సో, మరి ఈ ప్రొడక్ట్‌లో ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ అనేది మిక్స్ చేసి ఉన్నారు? దానివల్ల మనకి ఎలాంటి యూజ్ ఉంటుంది? సో దీంట్లో మనం స్పెషల్‌గా లైపోజోమల్ ఐరన్ యూజ్ చేసాం. నేను ఇంతకు ముందే చెప్పాను కదా హౌ ఇట్ ఈస్ యూజ్ఫుల్. సో వీ హ్యావ్ యూజ్డ్ లైపోజోమల్ ఐరన్ ఇన్ దిస్. వీ హ్యావ్ యూజ్డ్ లైపోజోమల్ వైటమిన్ సి ఈస్ దేర్, B6 ఈస్ దేర్, B12 ఈస్ దేర్. జనరల్‌గా ఏమవుతుంది, మనం జనరల్‌గా ఐరన్ తీసుకున్నప్పుడు చాలా మందికి ఈ కాన్‌స్టిపేషన్ ఇష్యూస్, లేదంటే ఐరన్ మంట, టాబ్లెట్స్ తీసుకొని వాడుతున్నప్పుడు. కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. అదే మనం ఇది దీంట్లో వైటమిన్ సి వేసాము. ప్లస్ బికాస్ ఇట్ ఈస్ లైపోజోమల్, ఇట్ విల్ నాట్ కాజ్ ఆల్ దిస్. ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉండదు, మలబద్ధత అంటే కాన్‌స్టిపేషన్ ఇష్యూ ఉండదు. ఈజీగా సేఫ్‌గా మనం తీసుకోవచ్చు అనమాట, మాక్సిమం బెనిఫిట్ కోసం. సో, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు మ్యామ్ ఇది? చాలా వరకు చూడండి, యంగ్ గర్ల్స్ అంటే
పిల్లలు, ఆడపిల్లలు ఎస్పెషల్లీ అంటే అందరూ వాడొచ్చు. అంటే మగవాళ్ళలో రాదా ఈ ఇబ్బంది అలాంటి ఏమీ లేదు. న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోకపోతే అది అమ్మాయిల్లో, ఎవరిలోనూ అబ్బాయిల్లో వస్తుంది. అందరిలో రావచ్చు. కానీ గర్ల్స్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఈ పీరియడ్ స్టార్ట్ అయ్యాక ఈ ఈ ఈ హెవీ బ్లీడింగ్ అవ్వడం, లేదంటే పోస్ట్ మెనోపాజల్ కండిషన్‌లో ఎప్పుడైతే అంటే అప్పుడు గూడా ఐరన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. ఆడవాళ్ళలో చాలా వరకు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకంటే వాళ్ళ శరీరం కంటే ఎక్కువ ఫ్యామిలీయే ఎక్కువ ఇంపార్టెంట్. సో, హ్మ్. వాళ్ళు న్యూట్రిషన్ అవును. చాలా వరకి ఫోకస్ చేయట్లేదు. హ్మ్. సో, మేము చెప్పేదేంటంటే 15 ఏజ్ గ్రూప్ నుంచి హ్యాపీగా 35, 40 ఆ ఏజ్ గ్రూప్ వరకే. హ్మ్. సింగిల్ డోస్ అంటే ఒక గమ్మీ గానీ, 2 గమ్మీస్ గానీ డిపెండింగ్ హ్మ్. ఆన్ ద ఐరన్ డెఫిషియన్సీ అలా చెప్తాం. హ్మ్. ఎల్డర్ వాళ్ళు గూడా ఖచ్చితంగా తీసుకోవాలి. పెద్దవాళ్ళు కూడా. ఎవరికైతే ప్రాబ్లమ్ అవుతుంది, ఆల్రెడీ ఐరన్ డెఫిషియన్సీ ఉంది, మెడిసిన్స్ వాడుతున్నా ఇంప్రూవ్ అవ్వట్లేదు వాళ్ళు వాడొచ్చు. తగ్గకూడదు అన్న వాళ్ళు వాడొచ్చు. పేరెంట్స్ ఎవరికైతే అనిపిస్తుందో అయ్యో! మా పిల్లలు సరిగ్గా తినట్లేదు, వాళ్ళకి గూడా ఐరన్ తక్కువ అవుతుందేమో వాళ్ళు వాడొచ్చు. సో, ఇట్ ఈస్ సేఫ్ ఫర్ ఎవ్రీబడీ. సో, బ్లడ్ టెస్ట్ చేయించుకునేటప్పుడు జనరల్లీ హెమోగ్లోబిన్ ప్రాబ్లమ్ ఉంది అని మనకు తెలిసినప్పుడు మనమే డైరెక్ట్‌గా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చా? లేకపోతే డాక్టర్ ఏమన్నా ప్రిస్క్రైబ్ చేయాలా? ఎలాగో చూడండి ఇప్పుడు ఏమంటారు డిసీజ్ కండిషన్‌లో ఎలాగో మనం డాక్టర్‌ని అప్రోచ్ అవుతాం. మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. కానీ స్టిల్ ఇప్పుడు పిల్లలు ఇష్టపడరు. లేదంటే మనమైనా ఇప్పుడు హ్మ్. పెద్దవాళ్ళమైనా ఎన్ని రోజులని మెడిసిన్స్ వాడాలి అని అనిపిస్తూ ఉంటుంది గదా! ఆ సపోర్ట్‌తో పాటు గూడా మనం ఇది ప్రివెంటివ్‌గా కానీ, లేదంటే జస్ట్ ఒక మన హెల్త్ ఇంప్రూవ్ చేద్దాము, జాగ్రత్తగా ఉందాము అన్న వాళ్ళు కూడా ఇది వాడొచ్చనమాట. రైట్. సో, మ్యామ్ ఐరన్ డెఫిషియన్సీ ఉండేటప్పుడు హెయిర్ కూడా లాస్ అవుతూ ఉంటుంది కదా! సో, హెయిర్ ఖచ్చితంగా. లాస్ అయ్యేటప్పుడు ఐరన్ డెఫిషియన్ కోసం ఇది ఆయా యూజ్ చేస్తే సరిపోతుందా? లేకపోతే హెయిర్ లాస్ కోసం మళ్ళీ సెపరేట్‌గా ప్రొడక్ట్ ఏమైనా యూజ్ వాడాలండి. చేయాల్సిందా? ఫస్ట్ కారణాలు ఐడెంటిఫై చేయాలి. యాహ్! ఒకవేళ అది ఐరన్ డెఫిషియన్సీ వల్లనే ఉందనుకోండి, హ్మ్. ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ వల్ల రకరకాల సింప్టమ్స్ రావచ్చు. అంటే చాలా వరకి తెలీదు చాలా మందికి. హ్మ్. ఆయాసం అంటే హ్మ్. కొంచెం నడిచినా ఆయాసం, హ్మ్. హెయిర్ ఫాల్, స్కిన్ గ్రేయింగ్ అయిపోవడం, లేదంటే జుట్టు తెల్లగా హ్మ్. అయిపోవడం. చిన్న పిల్లల్లో ఈ మధ్య అది చాలా అవును. కనిపిస్తుంది. అవును. గ్రే హెయిర్. తొందరగా అలసిపోవడం. అంటే కొంచెం పని చేసినా ఏదో అలసటలాగా అనిపించడం. సో, ఇలాంటి రకరకాల సింప్టమ్స్ ఉన్నాయి హ్మ్. ఐరన్‌లో. సో, హ్మ్. ఈ అన్ని కండిషన్స్‌లో గూడా ప్రివెంటివ్‌గా మనం ఇది యూజ్ చేయొచ్చనమాట. థాంక్ యూ సో మచ్ మ్యామ్. సో, ఆయా ఎలా యూజ్ అవుతుంది మనకి? సో, లైపోసోమల్ టెక్నాలజీ అంటే ఏంటి? సో, ఎవరు యూజ్ చేయొచ్చు? ఈ విషయాలన్నీ చాలా క్లియర్‌గా తెలియజేశారు. థాంక్ యూ సో మచ్. సో, వ్యూవర్స్ చూస్తున్నారు కదా! ఐరన్ డెఫిషియన్సీ ఎవరికైనా ఉంటే సో, మన మార్కెట్‌లోని అందుబాటులో ఉన్నటువంటి అవెంజర్స్ వారి లైపోసోమల్ యమ్మీ గమ్మీస్ ఆయా ఈ ప్రొడక్ట్ ఒకవేళ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ అవెంజర్స్.com అనే వెబ్‌సైట్ కూడా వాళ్ళకి ఉంది. వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా మీరు ప్రొడక్ట్‌ని ఆర్డర్ చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.